పార్లమెంట్ని స్టార్ట్ చేద్దామండి. దేశాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంట. సభా సమయాల్లో డ్రామాలొద్దు, సమస్యలపై చర్చలకు ఎప్పుడూ సిద్ధమే. ఓటమిని కూడా అంగీకరించలేని విపక్షాలకు ప్రధాని మోడీ చురకలు. సో మొదలైన పార్లమెంటు సమావేశాలు కాసేపు అలా మొదలుపెట్టి ఊరికే నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి తిట్టుకొని పార్లమెంట్ క్యాంటీన్లో మంచి భోజనం ఉంటుంది కదా, ఆ భోజనం చేసేసి అందరూ ముసలోళ్ళే ఉంటారు సహజంగా ఈ పార్లమెంట్ రాజ్యసభలో. సరిగా కూడా తినలేరు వీళ్ళందరికీ, షుగర్లు బీపీలు గట్రా ఉంటాయన్నమాట. ఊరికే కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు యాక్షన్ చేస్తారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు. నువ్వు అది నువ్వు ఇది నువ్వంతా నువ్వింత అని చెప్పి అనుకుంటారు. జనాల్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు. ఒకప్పుడు పాత రోజుల్లో అండి, ఒక 10 కూడా కాదు, ఒక 20 ఏళ్ల క్రితం పార్లమెంట్ కానీ ఒక అసెంబ్లీ సమావేశాలు కానీ జరుగుతున్నాయంటే ప్రజలు ఏం జరుగుతుందని చాలా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు. ఇప్పుడు అసలు పార్లమెంట్ జరుగుతుందా, అసెంబ్లీ జరుగుతుందా, జరిగితే ఏంటి, ఏం ఉపయోగం మనకి, ఒక వర్గం ప్రజలు అంటే ఈ కొత్త జనరేషన్ వాళ్ళైతే అసలు వీటిని పట్టించుకోవడమే మానేశారు. ఈ పార్లమెంట్ అసెంబ్లీలో అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అక్కడేం జరగట్లేదు కాబట్టి. ఇది కూడా నిన్న కూడా అంతే, ఊరికే స్పీచ్ ఇచ్చారు ఈయన పెద్ద మనిషి. నాటకాలకు పార్లమెంట్ వేదిక కాదంట, నిస్పృహ వెళ్ళగట్టడానికి సభను వాడుకుంటున్నారు, ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు, వ్యూహాన్ని మార్చుకోలేదని టిప్స్ చెప్తారండి అంట. టిప్స్ చెప్తారంట ఈయన వాళ్ళకి. జనాలకు చెప్పచ్చు కదా సార్ టిప్స్, అప్పులు పాలైపోతున్నారు జనం అంతా. పార్లమెంట్ అనేది సేవలు అందజేతకు తప్పిస్తే నాటకాలకు వేదిక కాదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటములతో నిస్పృహలో ఉన్న విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్లమెంట్ను ఉపయోగించుకుంటాయని విమర్శించారు. ఎన్నికల సన్నాహక కసరత్తులు చేసే ప్రాంతంగా చట్టసభల ప్రాంగణాన్ని కొంతకాలం నుంచి మార్చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సందర్భంగా పార్లమెంట్ వెలుపల విలేకరులతో మోడీ మాట్లాడారు. రాజకీయ నాటకాలు ఆడేందుకు కాకుండా నిర్మాణాత్మక ఫలితాలు రాబట్టే చర్చలకు వేదికగా పార్లమెంట్ ఉండాలి. నాటకాలు ఆడాలంటే ఎక్కడైనా అవకాశాలు ఉంటాయి, పార్లమెంట్ను మాత్రం సేవల అనుజాతికే వాడాలి. ఒకవేళ నినాదాలు ఇవ్వాలనిపిస్తే దేశం ఎక్కడైనా ఇవ్వండి, పార్లమెంట్లో మాత్రం కేవలం విధానాలపైన దృష్టి పెట్టండి. ఓటమి ఎదురైన బీహార్ వంటి చోట ఇప్పటికే మీరు మాట్లాడారు.